మాట్లాడారు, కరెక్టే. చాలామంది దాన్ని విమర్శిస్తున్నారు తప్పితే, అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చిన తర్వాతనే కేసు ఇవ్వాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎమ్మెల్యే కూడా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకని? ప్రభుత్వం కూడా, నేను విన్నది ఏంటంటే ఇప్పుడు సీఎం కూడా ఉన్నతాధికారుల్ని ఆదేశించాడని. ఎందుకు జరుగుతుంది ఇది? అది సామాజిక వర్గ ఘర్షణగా మారుతుంది కాబట్టి ప్రభుత్వం రియాక్ట్ అయింది. మారటానికి వాళ్ళు ఎప్పుడు వచ్చారండి? 2 వారాల తర్వాత వచ్చారు వాళ్ళు. వాళ్ళు వెంటనే వచ్చి రెచ్చగొట్టలేదు కదా. 2 వారాల తర్వాత వచ్చి ఇది చేశారు అంటే అప్పటిదాకా మీరు ఏం చేయలేదని స్పష్టంగా కనపడుతుంది కదా. 2 వారాలు అక్కడున్న సాక్ష్యాధారాలు అక్కడే ఉంటే, సహనిందితులను అరెస్ట్ చేయకపోతే, విచారణ ముందుకు సాగకపోతే ఎవరికైనా అనుమానాలు వస్తాయి కదా. సరే, వైసీపీ అనేది సహజంగానే రెచ్చగొడుతుంది, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు నిన్న రాధాకృష్ణ ఏదో వీకెండ్ దీంట్లో చెప్పుకుంటా శిరీష వంగవీటి కాపు అనే పేరుతోటి ఒక అకౌంట్ ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఒక ముస్లిం మహిళ ద్వారా దీన్ని క్రియేట్ చేయించి ఏంటంటే 2 కమ్మ కాపు మధ్య తగాద పెట్టడానికి వైసీపీ వర్గాలు ప్రయత్నం చేశారనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఖచ్చితంగా అది ఎంత దుర్మార్గం. ముందు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలి. అసలు ఎవరు దీని వెనక్కున్నారో బయటకు లాగాలి. ఎందుకంటే ఇది సమాజం తగాద. ఇప్పుడు ఆవేదన పొందిన కాపు సంఘ నాయకులు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఈ అమ్మాయి ఫేక్ ఐడి తోటి ఒక ముస్లిం మహిళ 2 కులాల మధ్య తగాద పెట్టడానికి ప్రయత్నం చేయటం అనేది క్షమించరాని నేరం. సో ఇది నా పాయింట్ ఏంటంటే, స్పందించాల్సిన ప్రోయాక్టివ్గా ప్రభుత్వం ఉన్నట్టయితే ఇక్కడ దాకా వచ్చిండేది కాదేమోనని నాకు అనిపిస్తుంది. ఒక కేసులో ఒక రకంగానే ఇంకొక కేసులో ఇంకో రకంగా స్పందించకూడదు. సరే, చివరిగా పవన్ కళ్యాణ్ విషయం వద్దాం. పవన్ కళ్యాణ్ దాని మీద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఆయన రావాల్సిన పని లేదు, స్పందించాలని కొంతమంది చెప్తున్నారు, రావాల్సిన పని లేదని ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. మేధావులు కూడా జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం లేదనేది. కానీ అది కరెక్ట్ అయినటువంటిది. రాజకీయాలు ఎప్పుడు అట్లా ఉండవండి. మేధావులు కాదు రాజకీయాలు నిర్ణయించేది, సామాన్య ప్రజలు. ఎందుకనంటే తప్పైన ఒప్పైన సంఘంలో కులం అనేది ఒక రియాలిటీ. ఇవాళ కులాన్ని పాటించకపోవచ్చు, నేను పాటించను, నేను ఓపెన్గానే చెప్తున్నాను. అట్లానే పవన్ కళ్యాణ్కి కులం పేరుతోటి రాజకీయాలు చేయటం ఇష్టం లేకపోవచ్చు. జయప్రకాష్ నారాయణకి కూడా కులం పేరుతో రాజకీయాలు చేయటం ఇష్టం లేకపోవచ్చు. కానీ వాళ్ళని అభిమానించే వాళ్ళు ఆ సామాజిక వర్గంలో ఎక్కువ ఉంటారు. అది మనం మర్చిపోవద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎందుకు పోటీ చేశాడు? జయప్రకాష్ నారాయణ కోకట్పల్లి ఎందుకు పోటీ చేశాడు? ఎందుకంటే అది సేఫ్ సీట్ అనుకున్నారు.